ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో ఈ యొక్క గోల్డ్ ఆస్తమా డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారాన్ని ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా గోల్డ్ ఆస్తమా డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం యొక్క నినాదం ఏమిటి అంటే ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. అంటే ఆస్తమా అవగాహనే ఏ పేషెంట్కైనా ప్రధానమైనటువంటి అస్త్రం. ఈ అస్త్రం అనేది పేషెంట్ చేతికి అందించాలి. ఈ యొక్క అవగాహన ఉన్నట్లయితే ఈ ఆస్తమా దేనివల్ల వస్తుందో పేషెంట్ తెలుసుకునే అవకాశం ఉంది. దీనికి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, దీని లక్షణాలేంటి అంటే జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, మెట్లెక్కితే ఆయాసం, ఏదో ఒకటి పడకపోవటం. సో ఇవన్నీ అలర్జీ ఆస్తమా లక్షణాలని తెలుసు. ఇంకా కొన్ని లక్షణాలు ఏంటంటే ఛాతీ బిగదీసినట్టు ఉండటం కూడా ఆస్తమా లక్షణం. నైట్ పూట ఊపిరి ఆడకపోవటం కూడా ఆస్తమా లక్షణం అయి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి లక్షణాల మీద అవగాహన కలిగించాలి. దీనికి ఏమేమి శాస్త్రీయ వైద్యం అందుబాటులో ఉంది అనే దాని మీద అవగాహన కలిగించాలి. ఎవరు అవగాహన కలిగించాలి? ఈ యొక్క బాధ్యత ఒక్క డాక్టర్ల వల్లనే సరిపోదు అని చెప్పి జీనా చెప్పింది. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ ఆస్తమా అంటే WHO ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఒక సంస్థ 95లో ఏర్పాటైంది. 98 నుంచి మేము దీని యొక్క కార్యక్రమాన్ని మొదటి ఆస్తమా దినోత్సవం నుంచి జరుపుకుంటూ వస్తున్నాం. అందరికీ కూడా అవగాహన కలిగించాలి. ఎవరు కలిగించాలి అంటే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు చెప్పేటటువంటి మాటకు, ఎవరి మాటకి విలువ అయితే ఉంటుందో వాళ్ళు గనక మనం చెప్పినట్లయితే పేషెంట్లు ఆలకిస్తారు. బాధపడేవాళ్ళు ఒక పాలిటీషియన్ కావచ్చు, ఒక ప్రముఖ NGO సంస్థ కావచ్చు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేకపోతే ఒక పెద్ద సినిమా స్టార్ కావచ్చు, ఒక పెద్ద క్రికెట్ స్టార్ కావచ్చు. కాబట్టి అన్ని రంగాల వాళ్ళు ఈ అలర్జీ ఆస్తమాతో బాధపడుతున్నారు. ఉదాహరణకు అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఇండియాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమితాబ్ బచ్చన్ ఇచ్చినంత ఆస్తమా ఎడ్యుకేషన్ ఈ ప్రపంచంలో ఏ సెలబ్రిటీ ఇవ్వరు. ఎందుకు? అతనికి ఎంత బాధ ఉంటుందో ఆస్తమా ఆయనకు తెలుసు, ఆయన అనుభవించాడు. అంటే ఆస్తమా పెట్టినంత బాధ ఇంకే జబ్బు పెట్టదు, ఆయన అనుభవించాడు కాబట్టి అది అందరికీ చెప్పగలిగాడు. అప్పుడు ఈ వ్యాధి మీద కామన్ మ్యాన్ కూడా ఆలకిస్తాడు. ఓహో, ఈ మందులు వాడొచ్చు అన్నమాట. ఇంతకుముందు ఈ మందులు వాడొద్దు అనుకున్నాను నేను, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళే ఈ మందులు వాడుతున్నారంటే నేను వాడొచ్చు కదా అనేటటువంటి నమ్మకం ఒక సామాన్యమైనటువంటి పేషెంట్కి కలిగించడమే ఈ రోజు యొక్క ప్రత్యేకత. కాబట్టి సెలబ్రిటీల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. టీచర్ల పాత్ర ఇంకా చాలా ఉండాలి. పిల్లలు ఆస్తమాతో చాలా బాధపడుతున్నారు. టీచర్లు కూడా ఈ ఆస్తమా ఎడ్యుకేషన్ కలిగించుకోవాలి. మేము టీచర్ల గురించి ఎన్నో వీడియోలు చేసాం. టు ఎంపవర్ ద టీచర్స్ ఆన్ ఆస్తమా ఎడ్యుకేషన్, టు ఎంపవర్ ద సొసైటీ ఆన్ ఆస్తమా ఎడ్యుకేషన్, టు ఎంపవర్ ద పేషెంట్ ఆన్ ఆస్తమా ఎడ్యుకేషన్ అనేది మేము 98 నుంచి ప్రతిరోజు నిరంతరంగా చేస్తూనే ఉన్నాం. ఇది చాలా పెద్ద సమస్య. ఇది ఎంత చేసినా కూడా తక్కువే. కొన్ని వందల మంది డాక్టర్లు కలిగించినా కూడా ఇంకా సరిపోనంత పెద్ద టాపిక్ ఇది. కాబట్టి అలర్జీ ఆస్తమా పెట్టినన్ని బాధలు ఇంకే వ్యాధి పెట్టలేదు. ఈ జబ్బుకు వాడినన్ని మందులు ఏ జబ్బుకు వాడరు. ఈ జబ్బుకు మార్చినంత మంది వైద్యులను ఏ జబ్బులో మార్చరు. ఈ జబ్బుకున్నంత మంచి వైద్యం కూడా ఇంకే జబ్బుకు కూడా దాదాపు లేదు. అంటే అంత మంచి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఒకే ఒకటి ఏంటంటే ఇది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి, బీపీ లాగా, షుగర్ లాగా. తర్వాత మందులు ఎంత ముఖ్యమో అవగాహన అంత ముఖ్యం. మన పరిసరాలు అంత ముఖ్యం, మన ఇల్లు అంత ముఖ్యం, మన ఇండోర్ పొల్యూషన్ అంత ముఖ్యం, మన అవుట్డోర్ అంత ముఖ్యం, మనం పనిచేసేటటువంటి ప్రాంతాలు అంత ముఖ్యం. వ్యాక్సినేషన్లు తీసుకోవాలి, వైరస్లకు వ్యాక్సినేషన్ తీసుకోవాలి, బ్యాక్టీరియాకు వ్యాక్సినేషన్ తీసుకోవాలి. తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళు తొలి దశలోనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఇది బాల్య దశలోనే మొదలవుతుంది. కొంతమంది ఇంట్లో ఎలర్జీ అనుకుంటారు, కొంతమంది టాన్సిల్స్ ఉబ్బుతాయి, కొంతమందికి ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి, కొంతమందికి సైనస్ వస్తుంది, కొంతమందికి బ్రాంకైటిస్ వస్తుంది. ఇవన్నీ కూడా అలర్జీ ఆస్తమా లక్షణాల్లో భాగాలే. కాబట్టి వీటికి ఎంత తొందరగా మనం వైద్యం చేసుకుంటే అంత మంచిది. ఎడినాయిడ్స్, టాన్సిల్స్ మొదటి 2-3 సంవత్సరాల్లోనే, 3-4 సంవత్సరాల్లో ఆపరేషన్ చేసుకునేటటువంటి అవసరాన్ని మనం తగ్గించవచ్చు. ఎప్పుడైతే మనం తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తామో
ఈ ఎడినాయిడ్ తీసేయటం, ఈ టాన్సిల్స్ తీసేయటం, సైనస్ ఆపరేషన్లు చేయటం అనేది అంత తగ్గిపోతుంది. అంటే ఎర్లియర్ ది బెటర్. మేము ఎప్పటి నుంచో చెప్తాం, ఎంత తొందరగా వైద్యాన్ని అలర్జీ ఆస్తమాకు తీసుకుంటే అన్ని రకాలైనటువంటి ఆపరేషన్లను మనం తప్పించవచ్చు. ఏదైనా చేయి దాటిపోయిన తర్వాత ఎవరేం చేయలేరు. ఒకసారి వ్యాధి ముదిరిన తర్వాత, అది రాస్తాలో అడ్డంగా కూర్చున్న తర్వాత దాన్ని తీయక తప్పని పరిస్థితి. అది ఎడినాయిడ్ కావచ్చు, టాన్సిల్స్ కావచ్చు, సైనస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. చేయి దాటిపోయిన తర్వాత ఏం చేయలేము. అది చిన్నప్పుడే 6 నెలల నుంచే మీకు కనపడుతుంది, ముక్కు దిబ్బడేసింది, నోరు తెరిచి నిద్రపోతున్నారు, గాలి పీల్చలేకపోతున్నారు, ఇది అలర్జీ కావచ్చు, ఆస్తమా కావచ్చు, తొలి దశలోనే వైద్యం తీసుకోండి అనేది శ్వాస హాస్పిటల్లో ఈ మోర్ దాన్ 25 years నుంచి చెప్తూనే ఉన్నాం, ఎర్లియర్ ది బెటర్ అనేటటువంటి. కాబట్టి ఈ సంవత్సరం కూడా మేము ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వ్యాధి గురించి ఈరోజు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది.